ప్రతి మనిషి జీవితాన్ని నడిపేది డబ్బు కాదు, మాటలు కూడా కాదు, ఎమోషన్స్. ఒక చిరునవ్వు మన రోజును మార్చేస్తుంది, ఒక బాధ మనల్ని బలంగా మారుస్తుంది, ఒక కోపం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగల్చవచ్చు. కానీ అసలు ఎమోషన్స్ అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వీడియోలో మన జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన భావోద్వేగాల గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషన్స్ ఆఫ్ లైఫ్. అభిమానం. అభిమానం అంటే ఎదుటివారి మంచి చెడులను కాదు, వారి మనసును ఆమోదించడం, వారి ఇబ్బందుల్లో తోడుగా నిలవడం, వారు సంతోషంగా ఉంటే మనకంటే ఎక్కువ ఆనందించడం, అదే నిజమైన అభిమానం. ప్రశాంతత. బయటి ప్రపంచం కాదు, మనసులో ఉండే ప్రశాంతతే నిజమైన సంతోషానికి మూలం. ఆలోచనలు ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితం అందంగా మారుతుంది. నిరాశ. నిరాశ అనేది జీవితానికి అంతం కాదు, అది కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఈ చీకటి రోజులే రేపటి వెలుగుకు నిన్ను సిద్ధం చేస్తున్నాయి. ఒక్క అడుగు ముందుకే ఈ ఆశ నీ కోసం ఎదురు చూస్తుంది. భయం. భయం అనేది మనసులో పుడుతుంది, కానీ మనల్ని ఆపేది మనమే. దాన్ని జయించేది ధైర్యం, దాన్ని ఓడించేది మన నమ్మకం. భయాన్ని ఎదిరించేప్పుడు జీవితం కొత్త మార్గాన్ని చూపిస్తుంది. కోపం. కోపం క్షణికమైన పిచ్చి, కానీ దాని ఫలితం జీవితాంతం పశ్చాత్తాపంగా మిగిలిపోతుంది. ఆలోచన ఆగిన చోట కోపం మొదలవుతుంది, ఆలోచన మొదలైన చోట శాంతి మొదలవుతుంది. ప్రేమ. ప్రేమ అనేది మాటల్లా కాదు, మనసుల్లో దాచే భావంలో ఉంటుంది. కలిసి ఉండటంలో కాదు, ఎప్పటికీ నీతోనే ఉంటాననే నమ్మకంలో ఉంటుంది. బాధ. కన్నీళ్ళ రూపంలో వచ్చిన బాధ తాత్కాలికమే, కానీ ఆ కన్నీళ్లు నేర్పిన పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆనందం. ధనంలో కాదు, మనసులో ఉంటుంది. మనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందడమే నిజమైన ఆనందం.